జగన్ మామూలుగా అయితే ఏదో అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. తమ వాళ్ళ అరెస్టుల విషయంలో అప్పుడప్పుడు స్పందించేది కాకుండా ఇప్పుడు వేగంగా వెంటనే సుదీర్ఘమైన స్పందన. ఒకటి వంశీ అరెస్టు, రెండోది అబ్బాయి చౌదరి మీద కేసు మీదన కీలకమైన కామెంట్లు చేస్తా ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఎన్సీబీఎన్ కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వాళ్ళు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటే సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయి, తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసుల్ని పంపి మరి వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు టీడీపీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థని వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలకు అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును విచారణ చివరికి జడ్జి గారిని న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారం ఉందని అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి మీద తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బాయి చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, అబ్బాయి చౌదరి డ్రైవర్ని టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బాయి చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోని కోట్ల మంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307 అంటే అత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థకి ఈ ఘటన నిదర్శనం కాదా అంటూ ప్రశ్నించారు. అయితే కొద్దిసేపటి క్రితం ఎవరైతే చింతమనేని ప్రభాకర్ చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి అక్కడ ఏం జరిగిందో చెప్పారు అన్నటువంటిది తాజా పరిణామం.